తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఆయన ఢిల్లీ వెళ్తారని తెలిసింది. 2 రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉంటారని సమాచారం. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్ మాజీ ప్రధాని పివి సంస్మరణ సభలో పాల్గొంటారు. రేపు కూడా ఢిల్లీలోనే ఉండి కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రాలను అందించనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల గురించి చర్చిస్తారు. అదే సమయంలో పార్టీ పెద్దలను కూడా కలిసే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ పెద్దలతో ముఖ్యమంత్రి రేవంత్ సమావేశమవుతారని చెబుతున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై మాట్లాడే అవకాశం ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఆయన ఢిల్లీ వెళ్తారని తెలిసింది. 2 రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీలోనే ఉంటారని సమాచారం. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్ మాజీ ప్రధాని పివి సంస్మరణ సభలో పాల్గొంటారు. రేపు కూడా ఢిల్లీలోనే ఉండి కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రాలను అందించనున్నారు. ఇక రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల గురించి చర్చిస్తారు. అదే సమయంలో పార్టీ పెద్దలను కూడా కలిసే ఛాన్స్ కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ పెద్దలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమవుతారని చెబుతున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై మాట్లాడే అవకాశం ఉంది. రైట్ గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లబోతున్నారు. 2 రోజుల పాటు అక్కడే పర్యటించబోతున్నారు. రేవంత్ పర్యటనకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తో మా ప్రతినిధి అశోక్ సిద్ధంగా ఉన్నారు. లైవ్ లో అశోక్. దీనిగా మనం చూస్తున్నాం, ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. రేపు కీలకమైనటువంటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. మనం చూస్తున్నాం, గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి తెలంగాణ తీవ్ర ఖచ్చితమైనటువంటి వాటా నిర్ణయించిన తర్వాతనే దిగువన ఉన్నటువంటి రాష్ట్రం ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తే మా తమకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రేపు ఎపెక్స్ కౌన్సిల్ చైర్మన్ ఉన్నటువంటి జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ చైర్మన్ ఉన్నటువంటి ఈ సమావేశంలో తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ నుంచి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. ఏదైతే ఏపీ నుంచి తాము ప్రాజెక్టు సంబంధించినటువంటి డీటెయిల్స్ లో కేంద్ర మంత్రి దృష్టికి తీసేస్తున్నారు. అలాగే తెలంగాణ నుంచి కూడా అభ్యంతరాలు, ఆ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణ జరిగినటువంటి నష్టాలు కావచ్చు, అలాగే తెలంగాణలో కృష్ణా గోదావరి బేసిన్ నిర్మించడం పెట్టినటువంటి పాలమూరు రంగారెడ్డి పథకం, అలాగే ఇమ్మీడియట్ కావచ్చు, ఇతర కాళేశ్వరం ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్టుల అంశాలకు సంబంధించి కూడా అనుమతులకు సంబంధించిన విషయంలో ఏపీ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యం దీనికి సంబంధించిన అంశాలపైన కూడా రేపు అపెక్స్ కౌన్సిల్ లో కీలకమైనటువంటి చర్చ రానుంది. దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ ని వ్యతిరేకించాలన్నటువంటి లక్ష్యంతో తెలంగాణ సర్కార్ ఉంటుంది. ఒకవేళ అక్కడ తేల్చకపోతే ఖచ్చితంగా కోర్టు పరంగా న్యాయ వ్యవస్థ పరంగా కూడా చెప్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి. సో ఇవాళ రేపు 7 వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి 3 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించబోతారు. కీలకమైనటువంటి సమావేశంతో పాటు అటు ఏఐసీసీ పెద్దలు కావచ్చు, మిగతా కేంద్ర మంత్రులు కూడా కలిసి రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు కావచ్చు, పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన అంశంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కలిసే అవకాశం. మరోవైపు ఏఐసీసీ పెద్దలను కలిసి మనం చూస్తున్నాం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి, ఇక్కడ రిజర్వేషన్లకు సంబంధించి గెజిట్ అంటే ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి వెళ్ళాలన్నటువంటి నేపథ్యంలో కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సో దీనిపై కూడా ఏఐసీసీ నేతలను కూడా కలిసి ఆయన గురించే ప్రయత్నం చేయబోతున్నటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది లేటెస్ట్ అప్డేట్స్.